నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు పోలీసులు. అదొక పక్క రాష్ట్రంలో నడుస్తూ ఉంది. వైసీపీ శ్రేణులంతా ఇది అక్రమ అరెస్టు, ఇలా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డితో సహా పోసాని కృష్ణమురళికి భార్యకి ధైర్యం చెప్పే ఇది మనమంతా చూసాం. అది కూడా అనూహ్యంగా జరిగింది. మైహోం భుజాలో ఉంటే రాత్రికి రాత్రి డ్రాయర్ మీద ఆయన నైట్ డ్రెస్లో ఉంటే పోలీసులు వచ్చారు, మాట్లాడారు. నేను రాను అని అంటుంటే లేదు రావాల్సిందే అంటూ బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. ఆయనది ఒక పక్క అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లిలో పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఉన్నట్టుండి అనూహ్యంగా గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, హిందూపురం మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళారు. ఆయనకి నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 5వ తేదీన విచారణకి రావాల్సిందిగా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన మీద కేసు ఏంటి అని అంటే, ఒక అత్యాచార బాధితురాలి పేరుని ఆయన బహిరంగంగా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. వాస్తవానికి ఇలా చెప్పకూడదు. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే, సామాన్యుల వరకు కూడా తెలిసిన విషయమే. స్టూడెంట్స్కి కూడా కొంత అవగాహన ఉండి ఉండవచ్చు దీని మీద, సామాన్యులకు కూడా తెలుసు. కానీ ఒక సిఐగా పనిచేసి గోరంట్ల మాధవ్ ఆ రోజు తొడగొట్టి మీసం తిప్పాడని కదా జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్కి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన గెలిచాడు, ఎంపీ అయ్యాడు. సరే, ఎంపీ అయ్యి ఆయన సాధించింది ఏంటి అనేది పక్కన పెడితే అక్కడికి వెళ్ళట్లేదు నేను. కానీ గోరంట్ల మాధవ్కి డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పు అంటే ఒక అత్యాచార బాధితురాలి పేరుని బయటికి ప్రకటించినా, లేదా మీడియాలో కూడా మాకు కొన్ని పరిధులు ఉంటాయి, అత్యాచార బాధితురాలి ఫోటోలు మేము వేయకూడదు, అత్యాచార బాధితురాలి ఫోటో వేసామంటే మేము కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళ పేర్లు బయటికి చెప్పామంటే మేము కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని మీడియా ఎప్పుడు వాళ్ళ పేర్లు కానీ లేదా వాళ్ళ ఫోటోల్ని కానీ నేరుగా ప్రచురించదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ప్రచురించకూడదు. కానీ మాధవ్ సిఐగా చేసిన వ్యక్తి నేరుగా ఆయన పేరుని ప్రస్తావించడం మీద ప్రస్తుతం కేసు అయింది. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన వాసిరెడ్డి పద్మ ఈ కేసు నమోదు పెట్టారట. ఆ కేసుకు సంబంధించి 72 BNS 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు. నేను నోటీసులు తీసుకున్నాను అని ప్రెస్ ముందుకు వచ్చాడు. ఆయన ప్రెస్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మాధవ్కి, సిఐగా పనిచేసిన మాధవ్కి కనీసం అత్యాచార బాధితురాలి పేరుని బయటికి చెప్పకూడదు అనేటువంటి పరిజ్ఞానం లేకపోవడం సిగ్గుచేటు. సిఐగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఏదో కనీసం కానిస్టేబుల్కి కూడా, విధులు నిర్వహించే కానిస్టేబుల్కి కూడా అవగాహన ఉన్నది. ఆ అవగాహన మాధవ్కి లేకపోవటం సిగ్గుచేటే ఖచ్చితంగా. తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, నేను ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదని నేను ప్రశ్నించాను, అందుకే నా మీద కేసు పెట్టారు. ఈ ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, అణచివేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, హామీలు అమలు చేయట్లేదని ఒక్క మాధవ్ అనడం ఏంటి? బోలెడంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ ఒక్క మాధవ్ మీదనే ఎందుకు కేసు అయ్యింది? ఇది ప్రెస్ మీట్లో నేను కేవలం హామీలు అమలు చేయట్లేదని మాట్లాడినందుకే నా మీద ఈ కేసు పెట్టారని మాధవ్ చెప్పడం ఏంటి? అంటే మిగతా వైసీపీ వాళ్ళందరినీ వదిలిపెట్టి మాధవ్ని ప్రత్యేకంగా కేవలం హామీలు అమలు చేయట్లేదంటే అరెస్ట్ చేస్తారా? మాధవ్ కోసం ఏమన్నా ప్రత్యేకమైన చట్టం రూపొందించిందా ఈ ప్రభుత్వం? ఎవరైనా ఇలాంటి అత్యాచార బాధితుల కేసులో ఆ వ్యవహారంలో పేర్లు బయట పెడితే ఎవరి మీదైనా కేసు పెట్టొచ్చు. మాధవ్ ప్రస్తావిస్తూ వచ్చాడు, ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని. అంటే దాన్ని ప్రకటించడం భావ ప్రకటన ఎట్లా అవుతుంది? మళ్ళీ ఇక్కడ కూడా సెల్ఫ్ గోల్ వేసుకునే ప్రయత్నం. అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పడం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఒకవేళ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేయడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు కదా, ఇది కూడా అలాంటిదేనేమో, ఇలాంటి వాటికి కేసులు పెట్టకూడదేమో అని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకునేవాళ్ళేమో. కానీ అన్ని ప్రభుత్వాలు అలా ఉండవు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటి, పరిధులు దాటి ప్రవర్తన ఏంటి, నిబంధనలు ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అనేది చట్టాలు చూస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అని
అంత నిర్మోహమాటంగా మాధవ్ మాట్లాడడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. అత్యాచార బాధితురాలి పేరుని బయటికి ప్రకటించడం భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాడు ఆయన. సరే, అదటు ఉంచితే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుంది అని అంటున్నాడు. ఏది? ఆయన పేరును ప్రకటించి ఆయన మీద కేసు నమోదైతే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుంది అని అంటున్నాడు. అంతర్యుద్ధం అని అంటే ఏంటి? మాధవ్కి తెలిసే మాట్లాడుతున్నారా? అంతర్యుద్ధం వస్తుంది అని అనడం కూడా ఇంకొక కేసుకు దారి తీసే అవకాశం ఉందనేది కొంతమంది అడ్వకేట్స్ చెప్తున్నారు. అంతర్యుద్ధం రావడం అంటే ఏంటి రాష్ట్రంలో? అంటే వైసీపీ ఏమన్నా ప్లాన్ చేస్తుందా? మాధవ్ పార్టీ అయిన వైసీపీ, లేదా మాధవ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేదా మాధవ్ ద్వారా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీని మీద కూడా కేసు నమోదు చేసి ఎవరు ప్లాన్ చేస్తున్నారు, అంతర్యుద్ధానికి ఎలా రాబోతుంది అని వివరాలు తీసుకోవాలేమో కదా పోలీసులు. అంటే ఒక కేసును గురించి మాట్లాడడానికి వచ్చి ఇంకో కేసులో ఇరుక్కున్నట్టు అయింది కదా మాధవ్. ఒకవేళ అంతర్యుద్ధం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది అనేది మాధవ్ చెప్తున్నది, మరి ఎవరి నుంచి వస్తున్నది తెలుసుకోవాలి కదా. ఒకవేళ అంతర్యుద్ధం వస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం. అంతర్యుద్ధం ప్రజలకు మంచిది కాదు కదా. మరి ఆ ప్రయత్నం, ఆ అంతర్యుద్ధం అనేటువంటి మాట మీద కూడా కేసులు పెడతారా? సరే, ఇక నెటిజన్లలో మొదలు పెట్టేశారు. నెట్లో విపరీతమైన ఇది మొదలైపోయింది ఆల్రెడీ. అంతర్యుద్ధం అంటే ఏంటి? అంతర్యుద్ధం గురించి నీకు బాగా తెలుసు కదా మాధవ్. అంతర్యుద్ధం అంటే లోపల జరిగే యుద్ధమే కదా, నీకు బాగా తెలుసు కదా అని నెటిజన్లు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సరే, అది వేరే విషయం. పొలిటికల్గా ఎవరో ఏమైనా కామెంట్స్ చేసుకుంటారు. కానీ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది అని అంటే ఒక మాజీ ఎంపీగా చేసిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక సిఐగా చేసి సిఐ నుంచి ఆయన రిజైన్ ఇచ్చి బయటకు వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి? తర్వాత ఇంకో కీలకమైన పాయింట్ ఆయన లేవనెత్తింది. కర్నూలు జిల్లాలో ఒక విద్యార్థిని మీద అత్యాచారం జరిగితే ఆ విద్యార్థిని గురించి పవన్ కళ్యాణ్ పదే చెప్తూ వచ్చారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చి ఆ పేరును ప్రస్తావించాడు కదా, ఎందుకు కేసు పెట్టలేదు? నేను మాట్లాడితే వచ్చిందా అని అంటూ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆయన. అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడతా అని అంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కూడా తప్పే, ఖచ్చితంగా అత్యాచార బాధితురాల పేరును బయట పెట్టడం అంటే వాళ్ళు మాట్లాడింది కూడా తప్పే. కానీ కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టి ఉండాలి కదా. కేసు పెడితే పోలీసులు నోటీసులు ఇస్తారా, లేదా అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది తర్వాత చూసుండేవాళ్ళు. పోనీ అప్పుడు పెట్టలేదు కాబట్టి కేసు ఇప్పుడు పెడితే ఏమన్నా కేసు తీసుకుంటారా దాన్ని? అది చట్టం పరిధిలో ఉంటుంది. చట్టం ఏం చేస్తుందో మనకు తెలియదు. ఆ కేసుని తీసుకుంటుందా, లేదు రాజకీయ కారణాలతో ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారని అంటుందా మనకు తెలియదు. కానీ మా గోరంట్ల మాధవ్ సిఐగా చేసిన వ్యక్తి కదా, తెలిసిన వ్యక్తి కదా, చట్టం తెలిసిన వ్యక్తి కదా. ఆయన మాట్లాడడం కాస్త విడ్డూరంగా అనిపించట్లేదా వీళ్ళతో పోల్చుకొని? మరి మీరెందుకు పెట్టలేదు కేసు అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో మాధవ్ నోటీసులు అందుకున్న తర్వాత, అంటే నోటీసులు అందుకోవడానికి ఒక తప్పు చేశారు. నోటీసులు అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంకా కొన్ని మాటలు అన్నారు. అవి కేసులకి కారణమయ్యేలాంటి కేసులు. మరి మాధవ్ని ఈ కేసులో నోటీసులతో వదిలేస్తారా? 5వ తేదీ విచారణకి రమ్మంటున్నారు కదా. ఇంకొక వైపు వంశీ నాకు జైల్లో తోడు కావాలి, ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అని జడ్జి ముందు ఆయన ప్రస్తావించారని మనం వార్తలు వింటూ ఉన్నాం. మరి 5వ తేదీ ఏం జరగబోతుందో చూడాలి. విచారణ తర్వాత మాధవ్ నోటీసులు ఇచ్చి ఈయన ఇచ్చిన వివరణతో వాళ్ళు సంతృప్తి చెందుతారా, మాధవ్ని వదిలేస్తారా, లేదా ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సి ఉన్నటువంటి అంశాల జోలికి, తెలుసుకోవాల్సినటువంటి అంశాల విషయంలో కాస్త లోతుగా తవ్వడానికి కొంత టైం కావాలని విచారణ నిమిత్తం మాధవ్ని ఇంకొంతకాలం పాటు అదుపులోకి తీసుకుంటారనేది మార్చి 5వ తేదీన తెలియబోతూ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. థ్యాంక్ యూ.